ఇది కట్ చేస్తే అయిపోతుందా? మీద ముడేసారు. అది తీసేటప్పుడు కూడా ఏం రాదు కదా? ఏముంటుంది నేనే వెళ్తానులే కానీ ఎందుకు ఇక నువ్వే రావాలి. ఇక్కడనే ఉంటాడు కొంచెం. ఇక ఏం చేస్తాడు, మేము భయపడేటోళ్ళం ఉన్నాం. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఏం కాదు. నెక్స్ట్ వీక్ రమ్మన్నారా ఫుడ్ తెచ్చుకోవడానికి? నెక్స్ట్ 1 వీక్ నెక్స్ట్ మండే వెళ్తారా? 10 days అన్నారు. 10 days అంటే హాస్పిటల్లో 6 days ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఒక 3 days అవుతుంది. 3 రోజులు అవుతుంది. 10 రోజులు కూడా రమ్మంటే ఇంకేం 7 దినం పోవాలి. 7 దినం ఈ వీక్లో పోవాలి. సరే, ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదు, కుట్లు తీయడానికి. ఇక అందుకే 10 days అయిపోయింది కదా, అయిపోతుంది. అయిపోతుంది. 12 days తర్వాత ఇస్తారు కుట్లు. ఇప్పుడు ఏం తినకుంటే ఏం రాదన్నట. తినకుండా తాకుండా ఉండాలి. బ్యాగ్ మార్చుకునేటప్పుడు గంట ముందు కానీ పొద్దున్న తినకుంటే రాదు. గంట ముందు తినకుండా తాకుండా ఉండాలి. తింటే తాగితే వస్తుంటుంది. గట్ల తీసేంత ధైర్యం లేదు మా దగ్గర. 3 daysలోనే కాలు 3 hours-లోనే వస్తుంటుంది. చిన్న పేగ ఎక్కువసార్లు వస్తుంది. మీకు పెద్ద పేగ అయితే రాదు. మీ చిన్న పేగ బయట పెట్టారు కదా, వస్తున్నట్టు ఖాళీ చేసుకుంటూ ఉండాలి. అది వస్తుందని ఖాళీ చేసుకోకపోతే వీక్ అయిపోతుంది. తొందరగా అట్లాంటి 2 రోజు ఒకసారి 2 వారాలు పోతారు. ప్లస్ ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి. తినకపోతే వీక్ అయిపోతావు. కరెక్ట్ తినకపోతే ఫుడ్ కూడా. బ్యాగ్ వారానికి ఒకసారి చేసుకోవాలా? వీక్లీ వన్స్ అంతే. ఇది ఇలియాస్టింగ్ అది ఎక్కువ అవుట్పుట్ ఎక్కువ ఉంది కాబట్టి వీక్లీ వన్స్ మార్చుకోవాలి. ఎక్కువ రోజులు ఉండవు. అందులో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అది పెద్ద పేగ అయితే మీ 10-12 రోజులు ఉన్నాయి కాదు. ఈ చిన్న పేగ కదా, కంపల్సరీ 10 వారానికి మార్చుకోవాల్సిందే. అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. నేను మళ్ళీ 2 monthsలో చేద్దామన్నారా? ట్రీట్మెంట్ అని చెప్పారా? అంటే ఇక మళ్ళీ లోపలే తగ్గేదాకా ఫిస్ట్లో అంటే కొంచెం టైం పడుతుంది. తగ్గిందంటే చేస్తారు. 3 months పడుతుంది. 3 months పడుతుందా? ఫిస్ట్లో దగ్గర కదా. అడుగుదాం అనుకున్నా, ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. చేసే చూడు నాకు రా టెన్షన్ భయం. అయితే ఇప్పుడు అదొకటి ఉంచి ఇది మొత్తం తీసేసుడే అన్నట్టు. ఇప్పుడు ఇది ఒక్కటే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పక్క కడిగేస్తాను కదా, అది తీసేసుడే. అది కూడా తీయాలి కదా, అంటియాలి కదా. అదే అడుగుతాను. చుట్టూ పెట్టాలి, దొమ్మ పెట్టాలి దాని చుట్టూ. ఇక అట్టింత కట్ చేసి దానికి కత్తి పెట్టి. నాకు ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్లో, ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉండడం వల్ల నేను ఇక కొంచెం లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. గ్యాస్ అనేది ఇటు ఫామ్ అవుతుంది. గ్యాస్ అటు ఫామ్ అవ్వదు, గ్యాస్ వస్తుంది. ఇంకేసారి తినకపోతే. తినకన్నా వాటర్ తక్కువ తాగినా గ్యాస్ వస్తుంటుంది. వాటర్ చక్కగా తాగుతలేదు. వాటర్ కూడా తాగాలి. మినిమం 4 liters తాగాలి రోజుకి. మినిమం 3 liters తాగాలి నువ్వు. అప్పుడు గ్యాస్ తక్కువ వస్తుంది. ఫుడ్ కూడా ఒకేసారి తినకూడదు, కొద్దిగా తినాలి. కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలి. అప్పుడు గ్యాస్ రాదు. ఓకే, తినకుండా గ్యాస్ రాకుండా ఉండాలంటే అవ్వదు. తింటేనే గ్యాస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కుట్లో కొద్దిగా ఇటు జరిపారు అన్నట్లెక్క. దెబ్బని మళ్ళీ తీసినాడు ఇబ్బంది అవుతుంది. ఏం ఇబ్బంది? నువ్వే తీస్తావు మళ్ళీ. నొప్పాను. మీ దగ్గర సూది దారం ఉందా?
కబ్బూర్లో ఉంటే తీసుకోండి, బెల్ట్ కుడదు. అది ఫస్ట్ బెల్ట్ పెట్టిన లూజ్ అయిపోతుంది కదా. నువ్వే కాల్ చేసుకో బ్యాగు. తెల్ల పెడుతుందారా ఏదైనా ఏమవుతుంది? బెల్ట్ 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 కొట్టు బెల్ట్ కుట్టేదానిక నేను నాకు అక్కడ దారవండలో జాలు అని దీన్ని కుట్టుతాను. అదే కొంచెం ఇట్లా ఇట్లా లేస్తుంది, భయమైంది. అది అయితే నైట్ పూట ఎక్కడ లీక్ అవుతుందో ఎక్కడ లీక్ అవుతుందో అని భయం అనిపించింది. ఆ బెల్ట్ అయిపోయింది కుడుతుంది. కుట్లు ఇంకొక 1 వీక్ అయినా ఏం కదా ఏది కుట్లు ఇప్పుడు కుట్లు మీకు 10 days రమ్మన్నారు కదా. 2 daysకి వెళ్ళవచ్చు. 2 days అటు ఇటు ఏం కాదు. బెల్ట్ బ్యాగ్ ఇచ్చేసు బాగానే ఉన్నాడు, నీట్గా ఉన్నాడు, డ్రైగా ఉన్నాడు. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోండి, నెక్స్ట్ మండే అటు ఇటు వెళ్ళిపోండి, తీసేస్తారు. వాజ్లేనా వాజ్లేనా చూడండి రాజు చూస్తే ఈజీగా కూర్చుంటుంది. ఓకే, నొక్కి చూడాలి, నొక్కి తర్వాత చెక్ చేసుకోవాలి. మనం గ్యాప్ ఉంటే మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు కనిపించి కూడా మోషన్. నేను మామూలుగా యూట్యూబ్లో చూసినప్పుడు ఏదో లాక్ ఉంటుంది కదా ఇట్లా, అది వేరు ఇది వేరు. యూట్యూబ్లో చెప్పేది కూడా మన దగ్గర ఉండేది. అవి చినిగిపోతాయి, అవి ఇక్కడ కట్ అయిపోతాయి. ఇది మొత్తం పేపర్ లాంటిది ఇచ్చిరా. ఎందుకు ట్రాన్స్పరెంట్ అవసరం లేదు. ఫస్ట్ డాక్టర్ చూస్తారని పెట్టారు అంతే స్టార్టింగ్లో మోషన్. ఇది తడుస్తుంది కదా, తడిస్తే లోపల ప్లాస్టిక్ ఉంటుంది. అది ఉంటుందా? ఏం జరుపుతున్నారు మీరు దాన్ని? అంటే మామూలుగా ఇక్కడ కడుగుతుంది కదా, తడిస్తే లోపల ప్లాస్టిక్ ఉంటుంది, దాంట్లో ఫ్యాన్ స్కిన్ టైప్ ఉంటుంది అంతే. అయితే ఇట్లా ఇప్పుడు వాడనేది ఏంటంటే ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మోషన్ వస్తుంది కదా, ఆ మోషన్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తాడు, అది నీళ్ళు పోసి కట్టుకుంటాడు. నేను ఒక్కోసారి ఏం చేస్తున్నా అంటే ఇళ్ళకెళ్ళి నీళ్ళు పోసి కొంచెం కడుక్కోవచ్చు, ఇట్లా లోపట కడుగుతున్నా. కడగచ్చు, ఏం కాదా? ఏం కాదు, ఏకైతే ఏం ఇబ్బంది ఉండదు కదా. ఏం ఇబ్బంది ఉండదు. అదే తెలియదు మాకు కదా, తెలుసుకోవాలి. అది పెడితే ఫుల్ టైట్ ఉంది, పెట్టుకోవాలా పక్కా? అది పక్కా ఉండాలి బెల్ట్. అది లాంటి బ్యాగ్ ఊడిపోతుంది. పక్క ఉన్నారు ముందుగానే మొత్తం చర్మం ముడతలు పడతాయి కదా, కూర్చొని వేసినప్పుడు ఊడిపోతుంది. అవసరం అయితే ఖాళీ అయినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు తీసినా ఏం కాదు కదా. 24 hours ఉంచాలి. ఇబ్బంది అనిపిస్తుంది, అది పెడితే ఇబ్బంది అనిపిస్తుంది బాగా. బెల్ట్ ఏం ఇబ్బంది ఉంటుంది? ఇవి ఇక్కడ కొంచెం ఇక్కడ ఏముంటుంది, ఏముండదు. స్టిచెస్ కాడ కొంచెం ఓకే ఉండాలి బెల్ట్ కంపల్సరీగా. బెల్ట్ ఉంటే నొక్కి పట్టుకుంటుంది, లేవకుండా ఇక్కడ కూర్చోలేక ఫోల్డింగ్ వచ్చిన స్కిన్ లేవదు. మనం ఇట్లా ఒక్కసారి ఇట్లా మన అంటే టాయిలెట్స్ కింద ఉంటాయి కదా, అందులో పోయినప్పుడు ఇబ్బంది కాదు.